పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈస్టర్ 3వ సోమవారం. దేవుని యొక్క వాక్యం గురించి చూద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రత్యేకంగా అపోస్తలుల చర్యలు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 15 వరకు మొదటి పట్టణం, మరియు సువిశేషం వచ్చేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుంచి 29 వరకు చెప్పుతుందన్నమాట. ఇందులో ఏమిటంటే అపోస్తలుల చర్యలోనేమో ప్రత్యేకంగా స్తెఫాను ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు, ఏ విధంగా ఆయన్ని బంధించారు, దాని గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా సువార్తలో వచ్చేసి యోహాను సువార్తలో ప్రభు నేనే జీవాహారంను అని చెప్పిన విషయం గురించి వివరించడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ మనం మొదటి పట్టణంలోకి వెళ్ళినట్లయితే అపోస్తలుల చర్యలు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చూద్దాం. దాంట్లో ఏముంటుందంటే స్తెఫాను అనే వ్యక్తి ఉంటారనమాట. స్తెఫాను అంటే యేసు ప్రభు కోసము జీవించినటువంటి వ్యక్తి, యేసు ప్రభు కోసం జీవించినటువంటి వ్యక్తి, యేసు ప్రభు కోసం మరణించినటువంటి వ్యక్తి. అంటే యేసు ప్రభు శిష్యులు ఏమవుతున్నారంటే ఆయనకున్నటువంటి 11 మంది శిష్యులు, ఒక శిష్యుడు చనిపోతూ ఉన్నాడు. 11 మంది శిష్యుల తర్వాత మరలా ఇంకొక శిష్యుని వాళ్ళు ఈ యొక్క మరలా ఎన్నుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఆయన ఎన్నుకున్న తర్వాత వాళ్ళు 12 మంది అవుతున్నారు. వీరందరూ కూడా దేవుని సువార్తను గట్టిగా చేస్తూ ఉన్నప్పుడు వారిని యేసుప్రభు శిష్యులను బంధించడం జరుగుతుంది. వారిని కొట్టడం జరుగుతుంది. కొరడాలతో కొట్టడం జరుగుతుంది. ఇంకా సువార్తను అయినా సరే వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వారిలో కొద్దిగా పని చేయడానికి ఇంకా ప్రజలు కావాలి అన్నప్పుడు ఒక 7 కోసం సహాయకుల్ని ఎన్నుకుంటూ ఉంటారనమాట. ఈ యొక్క శిష్యులు 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో అపోస్తలులు, 7 మంది పని చేయడానికి సహాయకుల కోసం ఆయన ఎన్నుకుంటారు. అందులో ఆ 7 మందిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే ఈ స్టెఫాను గారు అనమాట. ఈయనను దేవుని యొక్క సువార్త చాలా బలంగా చెప్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఈ యొక్క పరిసయ్యులు కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈయన్ని బంధిస్తూ ఉంటారనమాట. యెరూషలేములో ఆయన్ని బంధిస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఇక్కడ ఒక వాక్యం చెప్పబడుతుంది. ఆయన బంధించిన తర్వాత జరిగిన విషయాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. 8వ వచనం మనం చూసినట్లయితే అపోస్తలుల చర్యలు 6వ అధ్యాయం 8 నుంచి చూసినట్లయితే స్టెఫాను దైవానుగ్రహం చేతను శక్తి చేతను నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యము చేయుచుండెను. ఈ స్టెఫాను అనే ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క అనుగ్రహం చేత శక్తితో పరిశుద్ధాత్మతో నిండినవాడు. ఏ విధంగా అయితే పేతురు, యోహానులు చేస్తూ ఉన్నారు, ఆ యొక్క 12 మంది శిష్యులు చేస్తూ ఉన్నారు, ఈ సహాయకుడైనటువంటి ఈయన కూడా యాక్చువల్గా సహాయకుడుగా వచ్చారు. కానీ ఈయనని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువగా ఆవరించడం వల్ల ఆయన గొప్ప అద్భుత కార్యాలు చేయడం మొదలు పెడుతున్నారన్నమాట. చాలా గొప్ప అద్భుత కార్యాలు దేవుడి కోసం చేస్తూ మొదలు పెడుతున్నారు. వాక్యం చెప్తూ ఉంది. అప్పుడు స్వతంత్రులు అనబడేవారు సమాజంలో కొందరు, కురేనియా సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియా సమాజంలో కొందరు, సిలీసియా ఆసియా నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. ఇప్పుడు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది యొక్క గ్రూప్స్ అన్నీ కూడా ఈ స్టెఫాను గారితో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారన్నమాట. యేసు అనే ఆయన దేవుడు కాదు అన్నట్టుగా ఆయనతో ఆర్గ్యుమెంట్స్. వీళ్ళందరూ కూడా రకరకాల ప్రజలు వచ్చినటువంటి ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది కొన్ని గ్రూప్స్ అందరూ కూడా ఈయనతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఈ స్టెఫాను గారు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన ఆర్గ్యుమెంట్లు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించి, యేసయ్య గురించి ఆయన అందరికీ కూడా వివరాలు ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారంటే మాట్లాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అయితే ఎంతోమంది కొన్ని గ్రూప్స్గా వచ్చి 4 గ్రూప్స్ వచ్చి 4-5 గ్రూపులు వచ్చి వీనితో వాదిస్తున్నాయి. ఈయన ఒక్కడు కానీ చాలామంది కొన్ని 4 గ్రూపులు అంటే ఒక 16-20 మంది, కనీసం 20-30 మంది ఈయన గ్రూప్లో ఉండి ఈయనతో వాదింప మొదలు పెడుతున్నారు. తక్కువ మనం ఊహించుకున్నట్లయితే. అయితే ఇంతమంది కూడా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. మనకి గ్రూప్స్ అన్నారు కానీ ఎంతమంది అనేది చెప్పలేదు. కాబట్టి అంతమంది గ్రూప్స్ ఉన్నా కూడా వారందరితో కూడా ఆయన స్టెఫాను గారు మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి చెప్తున్నాడు. అయితే ఆయన మాట్లాడేదానికి ఎవరు కూడా ఎదిరించలేకపోతున్నారు.
ఆయన మాట్లాడేదానికి ఆయన పొడిచిన జ్ఞానమునకు అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎందుకంటే ఆయన వీరు తెలివితో, బుద్ధితో మాట్లాడుతున్నారు. కానీ ఈ స్టెఫాను గారు ఏం చేస్తున్నారంటే తన యొక్క దేవుడిచ్చినటువంటి గొప్ప వరమైనటువంటి ఆత్మశక్తితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీరెవరు కూడా ఆ యొక్క ఆత్మను వీరు ఎదిరింపలేకపోయిరి. ఇక్కడ వాక్యం చెప్తుందంటే అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే ఆయనతో పోటీ పడడానికి ఎవరి వల్ల అవ్వటం లేదు. ఈ యొక్క గ్రూప్స్ ఎవరి వల్ల అవ్వట్లేదు. ఈ యొక్క అధికారులకు కూడా బాగా కోపమొస్తుంది. అతను ఏం చేయాలి? ఇతను మాట్లాడితే ఎదిరించలేకపోతున్నారు. మాట్లాడితే ఎదిరించలేకపోతే ఏం చేయాలి? ఏదో విధంగా ఇతన్ని మనం అడ్డం తొలగించాలన్నటువంటి ఉద్దేశ్యం వారికొచ్చింది. మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నారు. ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆయన ఇచ్చిన సమాధానానికి వీళ్ళు సరైనటువంటి కౌంటర్ వేయలేకపోతున్నారు. అయినప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇతనితో మన వల్ల కాదు అని వాళ్ళు మాట్లాడలేక ఏం చేస్తున్నారంటే అతన్ని ఏదో విధంగా యేసుప్రభుని అడ్డం తొలగించారు. అదే విధంగా ఈయన్ని కూడా అడ్డం తొలగించాలి. ఈయనతో మనము చేయలేకపోతున్నాం. మన వల్ల కావటం లేదని ఈయనకి అడ్డం తొలగించుకోవాలని చూస్తున్నారనమాట. అప్పుడేం చేస్తున్నారంటే పిమ్మట ఇతడు మోషే మీదను, దేవుని మీదను దూషణ వాక్యాన్ని పలుకుట మేము వింటిమని చెప్పుటకు కొంతమందిని నియమించున్నారు. అయితే ఏం చేశారంటే ఈళ్ళు ఇంకా ఒక ఒక ప్లాన్ ఏసారనమాట. ఈయన ఏ విధంగా అయినా దేవుడి గురించి యేసు గురించి చెప్తూ ఉన్నాడు. ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కువగా ఆయన గురించి బోధిస్తూ ఉన్నాడు. ఎక్కువగా ఆయన గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన మనం ఉంచడానికి వీల్లేదు. ఆయనతో మాట్లాడటం వల్ల కూడా మనం ఏమి ఎదిరించలేకపోతున్నాం. ఆయన అంత జ్ఞానం కలిగి అంత గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఆయన్ని ఏమి చేయలేకపోతున్నాం కాబట్టి ఆయన్ని ఏదో విధంగా మనము అడ్డం తొలగించాలి. ఈయన వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది అని ఏం చేస్తున్నారంటే ఈ స్టెఫాను అన్నటువంటి ఈయన మోషే మీద కూడా దేవుని మీద చెడ్డ వాక్యాలు పలికారు అని చెప్పి కొంతమందికి డబ్బులిచ్చి కొంతమందిని ఏర్పాటు చేసి అబద్ధ సాక్ష్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నియమించి ఏం చేస్తున్నారంటే ఇగో ఈయన ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకంగా పులికొల్పిరి. ఈ విధంగా చెప్పి ఏం చేస్తున్నారంటే ప్రజలను, ధర్మశాస్త్ర బోధకులను, తర్వాత పెద్దలను ఎవరికి వ్యతిరేకంగా ఈ స్టెఫాను గారికి వ్యతిరేకంగా పురికొల్పిరి. ఆయన వ్యతిరేకంగా అక్కడ ఫైటింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. అందరూ కూడా గొడవ చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు స్టెఫాను వద్దకొచ్చి బలాత్కారంగా బంధించి అతన్ని న్యాయసభ ఎదురుకు తీసుకొని వచ్చిరి. ఇప్పుడేం చేస్తున్నారంటే ఇప్పటి వరకంతా కూడా బయట జరిగింది. ఇప్పుడు ఆయన్ని బలవంతంగా తీసుకొనొచ్చి ఈయన దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నాడు అన్నట్లుగా ఆయన బలవంతంగా తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే ఆయన బలవంతంగా న్యాయస్థానంలో పెడుతూ ఉన్నారనమాట. న్యాయస్థానంలో పెడుతూ ఉన్నారు. న్యాయస్థానంలో అరెస్ట్ చేపిచ్చి ఆయన అక్కడ పెడుతూ ఉన్నారనమాట. అతని గురించిన అబద్ధ సాక్ష్యాలు చెప్పించుటకు వారు అందరూ న్యాయస్థానంలోకి తెచ్చిరి. అప్పుడు ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయం గురించి, మోషే చట్టం గురించి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే వాళ్ళు అక్కడికొచ్చి ఆయన మీద అభియోగం ఏం చేస్తున్నారంటే స్టెఫాను గారి మీద ఈయన ఎప్పుడు కూడా దేవుని గురించి, తర్వాత మన దేవుని గురించి, మన యొక్క దేవాలయం గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఏలైనా నజరేతుకు చెందిన యేసు దేవాలయం కూలగొట్టునని, మోషే నుండి మనకు పారంపర్యంగా వచ్చిన ఆచారాలను మార్పు చేయనని చెప్పుచుండా మేము వింటిమని చెప్పిరి. అయితే మోషే నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ పోతా ఉన్నాయి. యేసు అనే ఆయన వచ్చిన తర్వాత అన్నీ కూడా ఆచారాలన్నీ పోతా ఉన్నాయి. ఈ కొత్త ఆచారాలు వస్తున్నాయి అన్నట్లు ఈ విధంగా చెప్తూ ఉన్నట్లుగా మేమందరం విన్నాము. కాబట్టి ఈయన దేవుడికి వ్యతిరేకంగా, తర్వాత ఈ యొక్క దేవాలయానికి వ్యతిరేకంగా చేస్తున్నాడని ఆయన మీద వీరందరూ కూడా సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అబద్ధంగా చెప్పి ఏదో ఒకటి ఈయనని అన్యాయంగా మనము ఆయన్ని ఏదో విధంగా ఆయన్ని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఆయన్ని న్యాయసభలోకి బలవంతంగా తీసుకొని రావడం జరిగింది. బలవంతంగా పెట్టడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్టెఫాను వైపు తేరిపార చూడగా అతని ముఖము దేవదూత వలె కనిపించెను. ఎప్పుడైతే ఈ యొక్క వారందరూ కూడా ఈ విధంగా ఆయన్ని బంధించారో, లేకపోతే ఆయన మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆర్గ్యుమెంట్స్ చేసి ఆయన్ని జైలు దగ్గర తీసుకొచ్చి ఆ యొక్క న్యాయస్థానం దగ్గర నిల్చోబెట్టి ఆయన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈయన స్టెఫాను గారు ఏం చేస్తున్నారంటే బాగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి. బాగా పరిశుద్ధాత్మతో పొందినటువంటి వ్యక్తి. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు చూస్తూ ఉంటే వీళ్ళందరితో మాట్లాడుతున్న ఆయన వైపు వీళ్ళందరూ చూస్తుంటే ఆయన ముఖము దేవదూత ముఖం వలె కనిపించెను. స్టెఫాను గారి ముఖం ఎలా కనపడుతుందండి? స్టెఫాను గారి ముఖము దేవదూత ముఖంలాగా మెరిసిపోతూ ఉందంట. అంటే దేవుని యొక్క శక్తి ఆయనలో వచ్చింది. ఇప్పుడు మనం
పాత నిబంధనలో గూడా చూసినట్లయితే మోషే గూడా దేవునితో వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతి ఈయన మీద దేవుని యొక్క ముఖ కాంతి ఆ మోషే మీద పడినప్పుడు ఈయన మొహం కూడా మెరిసిపోతూ ఉండేది. వారెవరు కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజలెవరు కూడా మోషేను కనులెత్తి చూడాలంటే భయపడేవారు. అంటే అంత ముఖ కాంతిని తట్టుకునేలేక పోయేవారనమాట. ఆ విధంగా ఈయన యొక్క ముఖ కాంతిని స్టెఫాన్ గారు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క ప్రజలకు కానీ, లేకపోతే ఆ యొక్క అధికారులకు కానీ ఆయన ముఖ కాంతిని చూడలేకపోయారు. ఈ విధంగా ఆయన స్టెఫాన్ గారిని జైల్‌లో వేసి బంధించడం జరిగింది. ఆయనను ఆ విధంగా ఆయన్ని లోపలికి తీసుకోవడం జరిగిందని ఈ యొక్క మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఆయన వచ్చింది దేనికోసం వచ్చారంటే యాక్చువల్‌గా స్టెఫాన్ గారు ఆ యొక్క 12 మంది శిష్యులతో పాటు కొద్దిగా వారికి సహాయం చేయడానికి ఎన్నుకోబడిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆయన పని ఆయన యాక్చువల్‌గా వచ్చింది ఏదో ఆ యొక్క సహాయంలో ఉన్నాడు. సహాయం చేయడం అంటే వంటల కోసం కానీ, లేకపోతే ఇట్లాంటి ఒక ఒక వర్క్ చేయడానికి వచ్చాడాయన. బోధించడానికి కోసం ఆయన వచ్చిన వ్యక్తి కాదు యాక్చువల్‌గా. కానీ ఆ విధంగా ఉన్నా కూడా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఆయన్ని ఆవేశించింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాడో, ప్రభు కోసం ఆయన నిలబడుతూ ఉన్నాడో, పని చేస్తూ ఉన్నాడో, పరిశుద్ధాత్మ శక్తి ఆయన్ని ఆవహించింది. అదే విధంగా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే స్టెఫాన్ గారు మామూలుగా ఏదో చిన్న చిన్న పనులు వీరికి పరిచర్య చేయడానికొచ్చాడు. ఎవరికి 12 మంది శిష్యులకి, తర్వాత ఉన్నటువంటి ఆ గ్రూప్ అందరికి కూడా పరిచర్య చేయడానికొచ్చాడు. కానీ దేవుని ఆత్మ అతన్ని ఆవేశించింది. కారణం ఏమిటంటే అతని పరిచర్యలో కరెక్ట్‌గా పనిచేశాడు కాబట్టి దేవుడు ఆత్మ అతన్ని ఆయన మీద ప్రవేశించింది. అంటే ఎవరైతే తన పరిచర్యని దేవుడి కోసం ఉన్నటువంటి పరిచర్య చిన్నదైనా సరే, పెద్దదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారో, మనస్ఫూర్తిగా తన పని వారు చేస్తూ ఉంటారో, దేవుడు వారిని తన ఆత్మతో నింపుతూ ఉన్నాడు. గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైతే తన యొక్క పరిచర్యను దేవుని కోసము మనస్ఫూర్తిగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు అన్నటువంటి ఉద్దేశ్యంతో మనస్ఫూర్తిగా ఎవరైతే తన పరిచర్యను దేవుని కోసం చేస్తూ ఉంటారో, దేవుడు వారిని ఆత్మతో నింపుతూ ఉన్నాడు. అదే విధంగా ఈ స్టెఫాన్ గారిని తన ఆత్మతో నింపుతూ ఉన్నాడు. ఆయన యొక్క ముఖకాంతి ఎవరు కూడా ఆయన యొక్క ముఖకాంతి ఏ విధంగా తయారైందంటే ఆహ్, దేవదూత ముఖకం వలె ప్రకాశించెను. అంటే ఆ విధంగా ఆయన గొప్ప వ్యక్తిగా, గొప్ప ఆశీర్వాదం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మారుతూ ఉన్నాడు. ఆయన ఎవరిని చూసి ఆయన చెరసాలలో పెడుతున్నారు, లేకపోతే న్యాయసభ ముందు పెట్టినప్పుడు ఆయన ఎవరిని చూసి న్యాయసభ ముందు పెట్టినప్పుడు ఆయన ఎవరిని చూసి ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయన దేవుని శక్తితో నింపబడి ఉన్నాడు. కాబట్టి ఎవరికీ భయపడలేదు. ఎవరికీ భయపడకుండా దేవుని గురించి గట్టిగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విధంగా దేవుని యొక్క ఆత్మ ఆయనలో ప్రవేశించింది. అటువంటి ఆత్మ రావాలి అంటే మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే మనం చేసే పరిచర్య అది చిన్నదైనా సరే దేవుని కోసము అది చాలా ఒక్క వాక్యమైనా వినొచ్చు. దాన్ని మనం మనస్ఫూర్తిగా ఎవరి మనుషుల కోసం అని కాదు కానీ దేవుని కోసం మనం మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు దేవుడు ఆ విధంగా మనల్ని కూడా స్టెఫాన్ గారిని ఆశీర్వదించినట్లు మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారనమాట. మనం తర్వాత రెండోది మనం చూసినట్లయితే మొదటి పట్టణం అయిపోయింది. రెండవది దేవుని యొక్క సువార్త మనం చూసినట్లయితే యోహాను సువార్త 6 అధ్యాయము 22-29 వరకు. యోహాను సువార్త 6 అధ్యాయము 22-29 ఇది జీవాహారం గురించి ఉంటుంది. జీవాహారము అన్న విషయం గురించి దీంట్లో చెప్పబడుతుంది. యోహాను సువార్త 6 అధ్యాయము 22-29 వరకు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యేసుప్రభు 5,000 మందికి కూడా తన యొక్క తను అద్భుతం చేసి రొట్టెలను పంచుతూ ఉన్నాడు. 5 రొట్టెలను 2 చేపలను కూడా 5,000 మందికి ఈయన యేసయ్య పంచుతూ ఉన్నాడు. పంచుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు ప్రభువుని వెతుకుట. మరునాడు సరస్సు తీరమున ఉన్న జనసమూహములు అంతకు క్రితము అతడున్న ఒకే పడవలో శిష్యులు మాత్రం వెళ్ళిరనియు, యేసు వారితో వెళ్ళలేదని తెలుసుకొనిరి. సో, అంటే ఈ పడవలో ఆయన యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారంటే ప్రజలు వెతుకుతున్నారనమాట యేసు ప్రభుని. తెల్లారి మళ్ళీ వచ్చి వెతుకుతున్నారు. ఈయన ఎక్కడున్నారని. ఈ శిష్యులందరూ ఒక పడవలో వెళ్ళిపోయారు. కానీ ఈయన ఎళ్ళలేదని వాళ్ళు గ్రహించారు. ఈయన ఎక్కడో ఉన్నారని గ్రహించారు. గ్రహించిన తర్వాత యేసు ప్రభు కోసం ఏం చేస్తున్నారంటే యేసు ధన్యవాదాలను సమర్పించి ప్రజలకు రొట్టెలు ఇచ్చిన స్థలము చెంతకు తిబిరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. ఆ యొక్క ఎక్కడైతే ఆయన ఇస్తూ ఉన్నాడో ప్రజలకు ఈ 5,000 మందికి ఇస్తూ ఉన్నాడో అక్కడి నుంచి కొన్ని పడవలు వస్తున్నాయన్నమాట. అయంతా కూడా సరస్సు తీర ప్రాంతాలు కాబట్టి వీళ్ళు పడవల మీద తిరుగుతూ ఉన్నారు.
అక్కడ యేసుని గాని, శిష్యులు గాని లేకుండా చూచి వారు ఆయన వెదుకుచు పడవలపై కఫర్నాముకు వెళ్ళిరి. ఆయన అక్కడ ఎక్కడున్నాడండి? ఆయన తిబెరియా దగ్గర ఉన్నాడు. తిబెరియా నుంచి అక్కడికి వెళ్లారు. అక్కడ ఆయన ఆ ఏరియాలో తిబెరియా దాటి ఉన్నారు. అక్కడ ఆ సరౌండింగ్స్ అన్నీ వెతికారు దొరకలేదు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తున్నారంటే పడవల పైన కఫర్నాముకు పోయిరి. అక్కడి నుంచి వాళ్ళు కఫర్నాముకు ఎక్కడికో ఎందుకోసం వెళ్తున్నారు? యేసు ప్రభువుని వెతుకుతూ వెళ్తున్నారు. దేనికోసం వెతుకుతున్నారు? యేసు ప్రభు మీద ప్రేమతో వెతుకుతూ వెళ్తున్నారు. లేదా ఇంకా ఏమైనా ఉద్దేశ్యం ఉందా? 2 ఉద్దేశాలతో వెళ్ళొచ్చు. ఒకటేంటంటే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి ఆతృతగా వెళ్తున్నారా? దేవుని గురించి తెలుసుకోవడం కోసం ఆతృతగా వెళ్తున్నారా? ఇంకేమైనా ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారా? అయితే ఇక్కడ చూస్తే అక్కడ వారి యొక్క ఉద్దేశము వేరుగా ఉంది. వారి యొక్క ఉద్దేశము దేవుని యొక్క సువార్తను వినాలి అన్న ఉద్దేశంతో వారు నూతన ఆ యొక్క శక్తి ఆ యొక్క కోరికతో వెళ్ళినట్టుగా అక్కడ ఏం చూపించట్లేదు. 25వ వచనం చూస్తున్నట్లయితే అది గ్రహించిన ప్రభువు ఈ విషయం చెప్తున్నాడు. ప్రజలు సరస్సు అవతల ఉన్న యేసును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. అక్కడ చివరికి వాళ్ళొచ్చి యేసు ప్రభువుని సరస్సు ఆ యొక్క చెరువు ఆ యొక్క సరస్సు పెద్ద సరస్సు యొక్క ఇంకొక పక్కన ఉన్నారని చూసి యేసయ్య బోధకుడా గురువుగారు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారని అడిగిరి. అంటే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. "మీరు ఎప్పుడొచ్చారండి ఇక్కడ? మీరు కనపడలేదు మాకు. మేమంతా మీకోసం వెతుకుతున్నామని." అప్పుడు యేసుప్రభు వాళ్ళ యొక్క మనసులోని ఉద్దేశాన్ని గ్రహించాడు ప్రభు. వారి మనసులో ఉద్దేశం ఏముంది అంటే, దేవుడి సువార్త కోసం వాళ్ళు వెతుకుతుంటూ వచ్చి ఉన్న వ్యక్తులు కాదు. మన మగ్దల మరియమ్మ గారిలాగా కానీ, లేకపోతే వీళ్ళలాగా ఆహ్, లాజరు చెల్లి అయినటువంటి సోదరి అయిన మరియమ్మ గారిలాగా కానీ, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని అడిగినటువంటి ఆయన మాటలు వినాలనే ఉద్దేశంతో వీళ్ళొచ్చినట్టుగా ఇక్కడ అనలేదు. కానీ ఇక్కడ ప్రభు వారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏముంది అనేది మనం చూసినట్లయితే వారి యొక్క ముఖ్య ఉద్దేశము వీరికి రొట్టెలు ఆయన పంచించాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన పక్కన ఉంటే మనకు ఇంకా శుభ్రంగా రొట్టెలొస్తాయి. మనకు పని చేసే పని లేదు. కాసేపు కూర్చోవచ్చు, తినొచ్చు. ఇంకా ఆయనతో ఉంటే మనకింకా ఇక ఇంక తిండికి బాధ లేదు. ఇక ఆయనతో మనం హ్యాపీగా బతికేయొచ్చు. అంటే ఆయన ఒకవేళ రాజైతే మనం ఆయన చుట్టూ తిరగొచ్చు అన్నట్టు ఈ విధంగా ఆయన ఏంటంటే వీళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఈ యొక్క ఉద్దేశం. అప్పుడు ఈయన 26వ వచనం మనం చూసినట్లయితే యేసుప్రభు అంటున్నారు. "మీరు రొట్టెలు తిని సంతృప్తులై ఉన్నందున నన్ను వెతుకుచున్నారు." అంటే ఈ రొట్టెలు తినడం వల్ల మీకు ఆనందం వచ్చింది, సంతృప్తి పొందారు కాబట్టి ఈ రొట్టెల కోసం మీరు నన్ను వెతుకుతున్నారు. ఈ యొక్క వాక్యం కోసం, దేవుని కోసం మీరు నన్ను వెతకటం లేదు కానీ మీరు వెతికేది రొట్టెలను తినడం వల్ల హ్యాపీగా ఉంటే, సంతోషంగా ఉండి మరలా వాటి కోసం మీరు నన్ను వెతుకుతూ ఉన్నారు అని చెప్తున్నాడు. నా అద్భుత కార్యములు చూచి కాదు అని మీతో చెప్పుచున్నాను. ఈ రొట్టెల కోసం వెతుకుతున్నారు కానీ నా అద్భుత కార్యాలు చూసి దేవుడి కోసం అన్నట్టుగా మీరు వెతకటం లేదు. మీరు వెతికేది దేనికోసము అంటే ఇగో ఈ యొక్క మీ రొట్టెలు తినడం దాని గురించి మీరు వెతుకుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారు. అశాశ్వతమైన భోజనముకై శ్రమించవలదు. అశాశ్వతమైన భోజనం అంటే ఇప్పుడు మనం రోజు చేసే భోజనం ఏంటంటే అశాశ్వతమైన భోజనం అంటూ ఉన్నారనమాట. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రొట్టె ఈరోజు తింటాం మళ్ళీ రేపటికి అయిపోతుంది. ఏది తిన్నా కూడా ఒక రోజు ఉంటుంది. రెండో రోజుకి అది మళ్ళీ మన శరీరంలో కలిసిపోతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ అంటే ఉపయోగం ఉంటుంది. కానీ శాశ్వతమైన భోజనం కాదది. ఒకసారి తింటే మరలా పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి. లేదంటే రోజుకి 2, 3 పూటలు తినాల్సిందే. అది అశాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపవలదు. నిత్య జీవము చేకూర్చు శాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమించుడు. అంటే ఇది అశాశ్వతమైన భోజనం. ఇది మీకోసం తిన్నా కూడా మరలా తినాలి అనిపించేటువంటి మరలా తినాల్సిందే ఈ భోజనాన్ని. కానీ శాశ్వతమైన భోజనము నిత్య జీవం చేకూర్చు శాశ్వతమైన భోజనముకై శ్రమింపుడు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ భోజనం కాదు గానీ నిత్య జీవం ఇచ్చేది ఏదైతే ఉందో, నీ జీవితాంతరం నీకు నిత్య జీవాన్ని ఎప్పుడూ కూడా సంతోషాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో ఆ భోజనముకై శ్రమింపుడు. మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అశాశ్వతమైన భోజనం కాదు, నిత్య జీవం చేకూర్చు భోజనము చేకూర్చు శాశ్వతమైన భోజనముకై శ్రమింపుడు. నిత్య జీవం చేకూర్చు భోజనం అంటే ఎప్పుడూ ఉండే భోజనం. ఎప్పుడూ నీతో ఉండే భోజనం ఏంటిదంటే ఆ యొక్క ఎప్పుడూ నువ్వు ఉండడానికి కావాల్సినటువంటి భోజనం ఏదైతే ఉందో దానికోసం శ్రమించాలి. ఏది అంటే ఆయన ఏమంటున్నాడంటే ఆ భోజనం ఎవరిస్తారు అంటే మనుష్య కుమారుడే ఇస్తారు. అది ఏం భోజనం అని మనం ఆలోచించినట్లయితే
యేసుప్రభు యొక్క శరీర రక్తాలు. ఇవి మనం తీసుకున్నప్పుడు మనకు నిత్య జీవం లభిస్తుంది. యేసుప్రభు యొక్క శరీర రక్తాలు మనం తీసుకున్నప్పుడు నిత్య జీవం మనకి లభిస్తూ ఉన్నది. యొక్క నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి అంటే యేసుప్రభు శరీర రక్తాలు మనకు కావాలి. దానికోసం మీరు శ్రమించండి అని చెప్తూ ఉన్నాడనమాట. ఏలన దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానం ఇచ్చెను. దేవుడే యేసయ్య మీద తన యొక్క అంగీకారాన్ని, యాక్సెప్టెన్స్‌ని ఇస్తూ ఉన్నాడు. ఈయన ద్వారానే మీకు శాశ్వత భోజనం లభిస్తుంది. ఈయననే తనకు తానుగా మీకు శాశ్వత భోజనాన్ని ఇస్తూ ఉన్నాడని ఆయన తన కుమారుని గురించి చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని వాక్యాలు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెనని వారు అడగగా, యేసు దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరుకున్నది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? వీరేం చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క రొట్టెల కోసం వాటి కోసం చూస్తూ ఉంటే ఎలా వద్దు, మీరు దానికోసం వద్దు అని చెప్పి యేసుప్రభు చెప్తే ఈయన నా ప్రభు అంటూ మళ్ళీ ప్రజలందరూ అంటూ ఉన్నారు. సరే ప్రభు, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే దేవుడు పంపిన వాడిని విశ్వసింపుడు. అదే దేవుడు మీ నుండి కోరుకున్నది. అయితే దేవుడు పంపినది ఎవరు అంటే తండ్రి దేవుడు పంపినటువంటి యేసయ్యనే మీరు విశ్వసించాలి. దేవుడు అదే మీ నుంచి కోరుకునేది. ఇక్కడ మనం శాశ్వతమైన భోజనం ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు. మనకు శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేది ఆ యొక్క శరీర రక్తాలు మాత్రమే. ఆ యొక్క శరీర రక్తాలను ఎప్పుడు ఇస్తూ ఉన్నాడంటే ఆయన కడరాత్రి భోజన విందులో తన యొక్క శరీర రక్తాలను ఆయన ఇస్తూ ఉన్నాడు. తను శిలువలో మరణించి తన యొక్క శరీర రక్తాలను మన కోసము త్యాగంగా అర్పిస్తూ ఉన్నాడు. మా ప్రభు ఏం చెప్తున్నాడంటే నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని తాగిననే తప్ప మీరు నాలో ఉండలేరు అని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తము అంటే ఆయన యేసుప్రభు శరీర రక్తాలు రొట్టెను మనం తీసుకున్నప్పుడు, యేసుని రొట్టెను దివ్యబలి విందులో పాల్గొన్నప్పుడు మనకు శాశ్వత భోజనం లభిస్తూ ఉంది. అది మనకు ఆ శాశ్వత భోజనం వల్లనే పరలోకానికి తీసుకెళ్లే భోజనం. పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రతి వారు కూడా ఈ యొక్క శాశ్వత భోజనమును ఆ యొక్క అవకాశం మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. పరలోకానికి వెళ్ళడానికి ఈ శాశ్వత భోజనం అనేది తీసుకోవడం అనేది ఒక గొప్ప అవకాశంగా, యేసుప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవడం అనేది గొప్ప అవకాశంగా ప్రభు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శాశ్వతమైన భోజనం కోసము, దేవుని యొక్క శాశ్వతమైన భోజనం కోసమే ప్రయత్నం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనమందరం కూడా చాలా సార్లు ఏం చేస్తున్నాం అంటే అశాశ్వతమైన భోజనం కోసం అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. దానికోసం ఎదుగుతున్నారు. కానీ అది కావాలి, కానీ దానికోసమే మన జీవితాన్ని అర్పించకూడదు. తిండి కోసం మనం ఉంటాము అన్నది చేయకూడదు. కానీ దానికంటే ఎక్కువగా మనము శాశ్వతమైన భోజనము దేవా నాకు దయచేయండి. నీతో పాటు ఆయన్ని నిన్ను విశ్వసించి నీ చిత్త ప్రకారం నడిచే యొక్క కృప కోసం మాకు దయచేయండి అని కోరుకుందాం. అదేవిధంగా దేవుడు మనకు అటువంటి కృపను దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా ఎవరైతే మనల్ని ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నారో వారి కోసం కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుందాం. అనేక మంది తన యొక్క ఉన్నటువంటి బాధల గురించి ఒక మెసేజ్ కానీ వాళ్ళు చేసి ప్రార్థన అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారి కోసం కూడా మనం ప్రత్యేకమైన ప్రార్థనలో సమర్పించుకుందాం. ఎవరైతే ప్రభువా ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, వారిని ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి పనులను దీవించమని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని కోరుకుంటూ, ప్రభువా నీ యొక్క ఆశీర్వాదము నీ యొక్క చేతిని నీ బిడ్డల మీద ఉంచి ఎవరికైతే ఆ యొక్క ఆశీర్వాదం కావాలో నువ్వు నిత్య జీవం కలిగిన దేవుడవు కాబట్టి ప్రభువా వారందరినీ దీవించండి. ప్రత్యేకంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి వారిని, దీన్ని చూసినటువంటి వారిని, అనేక బాధల్లో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా, అనేక అనారోగ్యాలతో ఉన్న బిడ్డలకు మీరు స్వస్థత దయచేయాలని కోరుకుంటూ, ప్రభువా నీ యొక్క ఆశీర్వాదము నీ బిడ్డలందరికీ మెండుగా దయచేయమని, మా అందరిపై మీ యొక్క కృపను దయచేయమని కోరుకుంటూ, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.